नमस्कार, प्रणाम, राम राम, भारत माता की जय, जय श्री राम। दोस्तों, राजा भाई को कुछ दिन से धमकियां आ रही है कि बोल रहे हैं कि तेरे को उड़ा देंगे, ये कर देंगे, वो कर देंगे। तो बेटा, धमकी देने वाला कुछ नहीं करता है, ठीक है। करने वाला रहा तो वो करके चले जाता है। तो बेटा, तुम्हारे उसमें पिछवाड़े में उतना दम नहीं है जो तुम कुछ कर सके। अगर कर दिए, समझो इतिहास मिट जाएगा तुम लोगों का। ये बात याद रख लेना, ठीक है। तो चलो फिर हम राजा भाई का वीडियो सुनते हैं, उन्होंने क्या कहा है देखते हैं। మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్, ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది, మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెడ్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి. अभी सुन, अभी ती राजा सिंह को बोल तो बच के रहना, समझा ना। बहुत उसका भी टाइम हो गया है उसका। अभी शोध मरने वाला है वो, समझा ना। गोली सीधा उसके भेजे में डालने वाला हूँ। ले सुन बराबर से, तेरे सिक्योरिटी कुछ मेरा लन्नू उखाड़ेगा, घुस के हम लोग मारेंगे। तेरे सिक्योरिटी होगा, उसके अंदर घुसेंगे और मारेंगे राजा सिंह को। अब मैं यहाँ पे वीडियो रोकना चाहता हूँ, इसलिए रोकना चाहता हूँ क्योंकि ये बोल रहा है कि हम सिक्योरिटी कुछ भी नहीं कर सकते हैं, हम घुस के मारेंगे बोल के बोल रहा है। तेरे पिछवाड़े में उतना दम है तेरे कने मारने के लिए, है तेरे के दम? तो फिर आजा, मालूम हो जाएगा तेरे को भी कि कितना दम है तेरे कने। भोंकने वाले तेरा सिक्योरिटी कुछ लन में उखाड़ जाएगी हम लोग का, समझा। దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు ఏంటంటే, కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెడ్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన, జస్ట్ ఎంక్వైరీ గురించి. అంటే ఒక ముఖ్యమంత్రి, అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈయనకి వేసిన. చూద్దాం ముందు ఏమవుతుంది. ఈ కంటిన్యూ థ్రెట్స్ కాల్ అయితే मुझे लगते हैं वो लोग यूपी बिहार के साइड के हैं, उनकी भाषा से अंदाज़ा लग रहा है वो यूपी बिहार के साइड के जो कहीं के नहीं है। बस सिर्फ क्या है मालूम है, डराने के लिए, धमकियाँ देने के लिए उनको पैसा मिल रहा होगा, इसीलिए ऐसे कामा कर रहे हैं। बेटा, अच्छे से सुधर जाओ, अच्छा रहेगा। नहीं तो क्या है मालूम है, खाली पीली ऊपर चले जाओगे यार. కంటిన్యూగా అవుతుంది. అసలు ఈ థ్రెట్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు.